నమస్తే ఐఎన్బి న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. ఇరాన్ ట్రంప్ను చంపాలని చూస్తోంది. నేతన్యాహు సంచలన వ్యాఖ్యలు. ఇరవై 24 గంటల్లో 101 మందికి పాజిటివ్, 11 మంది మృతి. అహ్మదాబాద్ విమాన ప్రమాదం, DNA పరీక్ష ద్వారా 87 మృతదేహాల గుర్తింపు. రెండు రోజుల పర్యటన నిమిత్తం సైప్రస్ చేరుకున్న ప్రధాని మోదీకి స్వాగతం పలికిన సైప్రస్ అధ్యక్షుడు నికోస్. ఫార్ములా 1 రేసింగ్ లో అవినీతి కేసు, ఏసీబీ విచారణపై టీఆర్ఎస్ నేత కీలక వ్యాఖ్యలు. అంతర్జాతీయ యోగా దినోత్సవ ఏర్పాట్లను సమీక్షించనున్న సీఎం. కాళీమాత ఆలయం నుంచి పార్క్ హోటల్ వరకు ఆర్కే బీచ్ లో తనిఖీ. ప్రభాస్ ది రాజా సాబ్ టీజర్ విడుదల, ఫ్యాన్స్ కి పూనకాలే. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ను హతమార్చేందుకు ఇరాన్ ప్రయత్నిస్తోందని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నేతన్యాహు సంచలన ఆరోపణలు చేశారు. ఈ వ్యాఖ్యలు ఇజ్రాయెల్, ఇరాన్, అమెరికా మధ్య ఇప్పటికే నెలకొన్న ఉద్రిక్త వాతావరణాన్ని మరింత తీవ్రతరం చేశాయి. ఇరాన్ విషయంలో నేతన్యాహు మొదటి నుంచి కఠిన వైఖరి అవలంబిస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం మధ్యప్రాచ్యంలో కొనసాగుతున్న ఘర్షణలు, ఇరాన్ అణు కార్యక్రమంపై పెరుగుతున్న ఆందోళన నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేయడం మరింత ప్రాధాన్యతను సంతరించుకుంది. నేతన్యాహు ఇటీవల ఒక బహిరంగ కార్యక్రమంలో మాట్లాడుతూ ఇరాన్ డొనాల్డ్ ట్రంప్ను చంపాలనుకుంటోంది అని అన్నారు. ఇరాన్ అణు కార్యక్రమాన్ని వ్యతిరేకించే ప్రయత్నాల్లో తాను ట్రంప్ జూనియర్ పార్ట్నర్గా వ్యవహరించానని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. ఇరాన్ అణు కేంద్రాలపై ఇజ్రాయెల్ ఇటీవల దాడులు జరిపిన నేపథ్యంలో నేతన్యాహు ఈ ఆరోపణలు చేశారు. పలు నివేదికల ప్రకారం ఆపరేషన్ రైజింగ్ లయన్ పేరుతో ఇరాన్ పై ఇజ్రాయెల్ చేపట్టిన చర్యల్లో భాగంగా ఆ దేశ కీలక నేత అయతుల్లా అలీ ఖమేనీని లక్ష్యంగా చేసుకోవాలని ఇజ్రాయెల్ భావించినట్లు తెలుస్తోంది. అయితే ఈ ప్రతిపాదిత ఆపరేషన్ ను అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అడ్డుకున్నారని సమాచారం. ఇరాన్ ఇంకా ఏ అమెరికన్ ను చంపలేదు కదా, అమెరికన్లపై ఇరాన్ ప్రత్యక్ష దాడికి పాల్పడితేనే అలాంటి తీవ్ర చర్యల గురించి ఆలోచించాలని ట్రంప్ స్పష్టం చేసినట్లు కథనాలు వెలువడ్డాయి. అయితే ట్రంప్తో జరిగిన సంభాషణల గురించి నిర్దిష్ట వివరాలను ధృవీకరించడానికి లేదా ఖండించడానికి నేతన్యాహు నిరాకరించారు. జరగని సంభాషణల గురించి చాలా తప్పుడు వార్తలు వస్తుంటాయి, వాటిలోకి నేను వెళ్ళాలనుకోవడం లేదు. మా దేశ రక్షణకు ఏది అవసరమో అది మేము చేస్తామని ఆయన అన్నారు. ఇక నేతన్యాహు చేసిన తాజా ఆరోపణలు మధ్యప్రాచ్యంలో నెలకొన్న అస్థిర పరిస్థితిని, ఈ వివాదం వ్యక్తిగత స్థాయికి చేరిన తీరును స్పష్టం చేస్తున్నాయి. మాజీ ప్రస్తుత నాయకులు ఇప్పుడు మాటల యుద్ధానికే కాకుండా బహుశా ప్రత్యక్ష దాడులకు కూడా లక్ష్యంగా మారే ప్రమాదం కనిపిస్తోంది. దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి కొనసాగుతోంది. నిన్న కేసుల పెరుగుదలలో స్వల్ప తగ్గుదల కనిపించింది. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ డేటా ప్రకారం 24 గంటల్లో 101 మందికి పాజిటివ్గా తేలింది. నిన్న ఒక్కరోజే 11 మంది మరణించారు. అత్యధికంగా కేరళ రాష్ట్రంలో 1920 కేసులు యాక్టివ్గా ఉన్నాయి. ఆ తర్వాత గుజరాత్లో 1433, పశ్చిమ బెంగాల్లో 747, ఢిల్లీలో 649, కర్ణాటకలో 591, మహారాష్ట్రలో 540, ఉత్తరప్రదేశ్లో 275, రాజస్థాన్లో 222, తమిళనాడులో 220 కేసులు యాక్టివ్గా ఉన్నాయి. దీంతో దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 7264కు పెరిగింది. నిన్న కేరళలో 7, ఢిల్లీ, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్రలో ఒక్కొక్కరు చొప్పున మొత్తం 11 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటి వరకు కరోనాతో మరణించిన వారి సంఖ్య 108కి పెరిగింది.
అహ్మదాబాద్లో ఇటీవల జరిగిన ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంలో చనిపోయిన వారి మృతదేహాల గుర్తింపు ప్రక్రియ కొనసాగుతోంది. అహ్మదాబాద్ సివిల్ ఆసుపత్రిలో DNA పరీక్ష ద్వారా ఇప్పటి వరకు 87 మృతదేహాలను అధికారులు గుర్తించారు. ఇప్పటికే 47 మృతదేహాలను కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఇక గుర్తించిన మిగతా మృతదేహాలను సైతం కుటుంబ సభ్యులకు అప్పగించనున్నారు. ఇక ఇదే ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన గుజరాత్ మాజీ సీఎం విజయ్ రూపానీ డెడ్ బాడీని అధికారులు DNA పరీక్ష ద్వారా గుర్తించిన విషయం తెలిసిందే. మరోవైపు ఎయిర్ ఇండియా విమానానికి చెందిన కాక్పిట్ వాయిస్ రికార్డర్ దొరకడంతో దర్యాప్తు ముమ్మరం చేసినట్లు అధికారులు వెల్లడించారు. విమాన ప్రమాదం ఎలా జరిగిందన్న అంశాలను తెలుసుకునేందుకు కాక్పిట్ వాయిస్ రికార్డర్ కీలకం కానుంది. ఫ్లైట్ డాటా రికార్డర్ను గుర్తించినట్లు ఇంతకు ముందే ఎయిర్ క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో వెల్లడించింది. ఎయిర్ ఇండియా విమానం కూలిన ఘటనపై AAIB విస్తృత స్థాయిలో దర్యాప్తు చేపడుతోంది. అమెరికా నేషనల్ ట్రాన్స్పోర్టేషన్ సేఫ్టీ బోర్డు కూడా ఈ ఘటన పట్ల విచారణ కొనసాగిస్తోంది. అలాగే ఎయిర్ ఇండియా విమానం అమెరికాకు చెందిన బోయింగ్ సంస్థది కావడంతో ఆ దేశం కూడా విచారణలో సహకరిస్తోంది. బోయింగ్ కంపెనీకి చెందిన నిపుణులు కూడా ఈ రోజు అహ్మదాబాద్ చేరుకున్నారు. విమాన దుర్ఘటనపై వాళ్ళు దర్యాప్తు చేపట్టనున్నారు. కూలిన విమానం 7878 డ్రీమ్ లైనర్ మోడల్ కావడంతో బోయింగ్ సంస్థ ఈ ఘటనపై సమగ్ర స్థాయిలో విచారణ చేపట్టనుంది. ప్రధాని మోదీ 2 రోజుల పర్యటన నిమిత్తం ఆదివారం సైప్రస్ చేరుకున్నారు. సైప్రస్ అధ్యక్షుడు నికోస్ క్రిస్టోడౌలిడెస్ స్వయంగా లార్నాకా అంతర్జాతీయ విమానాశ్రయానికి వచ్చి మోదీకి స్వాగతం పలకడం విశేషం. 2 దశాబ్దాల అనంతరం భారత ప్రధాని సైప్రస్ సందర్శనకు రావడం ఇదే ప్రథమం. 2 దేశాల మధ్య వాణిజ్యం, పెట్టుబడులు, ఇతర రంగాల్లో సంబంధాలు పుంజుకుంటాయని మోదీ ఈ సందర్భంగా అభిప్రాయపడ్డాడు. ప్రధాని మోదీది చారిత్రాత్మక పర్యటన అంటూ సైప్రస్ అధ్యక్షుడు నికోస్ X లో పోస్ట్ పెట్టారు. ఈ పర్యటనతో 2 దేశాల మధ్య కొత్త అధ్యాయం ప్రారంభమవుతోందని పేర్కొన్నారు. సైప్రస్ నుంచి ప్రధాని మోదీ కెనడాలోని కనాస్కాన్ వెళ్లనున్నారు. అక్కడ G7 శిఖరాగ్ర సదస్సులో పాల్గొననున్నారు. అనంతరం క్రొయేషియా దేశంలో పర్యటించనున్నారు. आपके विचारों में सिर्फ संभावना ही नहीं, संकल्प को भी मैं महसूस कर रहा हूं. यह स्पष्ट है कि हमारे संबंधों में आगे बढ़ने की अपार संभावनाएं हैं. फ्रेंड, साइप्रस लंबे समय से हमारा विश्वसनीय पार्टनर रहा है, जिसका आप लोगों ने भी उल्लेख किया. और भारत में यहां से उल्लेखनीय निवेश भी हुआ है. कई भारतीय कंपनियों ने भी साइप्रस में, और एक प्रकार से साइप्रस को यूरोप का गेटवे के रूप में ही देखा है. आज आपसी व्यापार $150 मिलियन पहुंच गया है. लेकिन हमारे रिश्तों की वास्तविक क्षमता इससे बहुत अधिक है. आप में से अधिकतर लोग भारत से जुड़े हुए हैं और पिछले 11 वर्षों में भारत की ग्रोथ स्टोरी को भी देखा है. पिछले 1 दशक में भारत विश्व की 5वीं सबसे बड़ी इकोनॉमी बना और बहुत निकट भविष्य में हम दुनिया की 3री इकोनॉमी बनने की दिशा में बहुत तेज गति से आगे बढ़ रहे हैं. आज विश्व में भारत बहुत तेजी से ग्रो करने वाला एक इमर्जिंग इकोनॉमी में इसका स्थान है. साथियों, आप भली भांति जानते हैं हमने टैक्स रिफॉर्म्स किए हैं. విచారణకు రమ్మని ఇప్పటికే 3 సార్లు పిలిచారు. ఇంకో 30 సార్లు పిలిచినా వస్తా. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం గతంలో జైలుకు వెళ్ళా. ఇప్పుడు మళ్ళీ జైలుకు వెళ్లాల్సి వచ్చినా భయపడనంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ వ్యాఖ్యానించారు. ఫార్ములా 1 రేసింగ్ లో అవినీతి జరిగిందనే ఆరోపణలపై ఏసీబీ దర్యాప్తు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ కేసుకు సంబంధించి మాజీ మంత్రి కేటీఆర్ ను అధికారులు విచారణకు పిలిచారు. ఈ రోజు ఉదయం 10 గంటలకు కేటీఆర్ ఏసీబీ ఆఫీస్ కు బయలుదేరారు. అంతకుముందు బీఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యాలయం తెలంగాణ భవన్ వద్ద మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. తప్పుడు కేసులు పెట్టి విచారణ పేరుతో వేధిస్తే ప్రభుత్వాన్ని ప్రశ్నించడం మానుకుంటామని అనుకోవద్దని కేటీఆర్ అన్నారు. చట్టం, న్యాయస్థానాలపై తమకు గౌరవం ఉందని, నిజం నిలకడ మీద తెలుస్తోందని స్పష్టం చేశారు. కాళేశ్వరం కమిషన్ ఎదుట కేసీఆర్, హరీష్ రావును కూర్చోబెట్టి పైశాచిక ఆనందం పొందారని ఆరోపించారు. ఈ రోజు తనను విచారణకు పిలిచి మానసిక ఆనందం పొందుతున్నారని మండిపడ్డారు. విచారణ పేరుతో పిలిచి అరెస్టు చేసినా ఆశ్చర్యం లేదని అన్నారు. అయితే తాము కేసులకు, అరెస్టులకు భయపడే వాళ్ళం కాదని కేటీఆర్ తేల్చి చెప్పారు.
విచారణకు పిలిచినా వస్తామని చెప్పినా ఇది మూడవసారి పిలవడం, 3 సార్లు కాదు 30 సార్లు పిలిచినా విచారణకు సహకరిస్తాం. మా మీద కేసులు బనాయించి మమ్మల్ని ఇబ్బంది పెట్టి కమిషన్లు వేసి మమ్మల్ని ఏదో ఇబ్బంది పెట్టినంత మాత్రాన, వేధించినంత మాత్రాన ప్రజల తరపున ప్రశ్నించడం బంద్ చేస్తామనుకుంటే అది కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క అవివేకం, అజ్ఞానం అవుతుంది తప్ప ఇంకోటి కానే కాదు. పెద్దలు కేసీఆర్ గారిని, పెద్దలు హరీష్ రావు గారిని కాళేశ్వరం కమిషన్ ముందు కూర్చోబెట్టి మీరు పైశాచికానందం పొందొచ్చు. ఇవాళ ఏసీబీ ముందుకి విచారణకు పిలిపించి కొంత మానసికంగా రాక్షసానందం పొందుతూ ఉండవచ్చు. అవసరమైతే అరెస్ట్ కూడా చేస్తారు కావచ్చు. కానీ ఒకటి పక్క, తెలంగాణ కోసం గతంలోనే జైలుకు పోయి వచ్చిన వాళ్ళం. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ను పెంచే ప్రయత్నంలో భాగంగా హైదరాబాద్ బ్రాండ్ని కాపాడే క్రమంలో తీసుకున్న ఒక నిర్ణయం వల్ల మళ్లీ జైలుకు పోవాల్సి వచ్చినా భయపడేది లేదు. ఒకసారి కాదు 100 సార్లు అయినా జైలుకు పోతాం, కానీ వదిలిపెట్టాం కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, కాంగ్రెస్ పార్టీని. మీరిచ్చిన 420 హామీలు, మీరిచ్చిన దొంగ 6 గ్యారంటీలు, మీరిచ్చిన డిక్లరేషన్లు, ఇవాళ మీరు లోకల్ బాడీ ఎన్నికలకు సిద్ధమవుతా ఉన్నారని చెప్పి వార్తలు వస్తూ ఉన్నాయి. రేవంత్ రెడ్డి గారు నిన్ను మొత్తం రాష్ట్రంలోని బీసీ వర్గాల ప్రజలందరూ గమనిస్తున్నారు. 42% రిజర్వేషన్ ఇచ్చి 42% రిజర్వేషన్ ఇస్తాం అని కామారెడ్డి డిక్లరేషన్లో చెప్పి మోసం చేసి ఈరోజు స్థానిక సంస్థల ఎన్నికలకు మరి రిజర్వేషన్ ఇవ్వకుండానే పోతున్న వైనాన్ని కూడా బీసీలు గమనిస్తూ ఉన్నారు. రైతు బంధు పేరిట ఎలక్షన్ బంధుగా మార్చి ఎలక్షన్లు వచ్చినప్పుడు మాత్రమే రైతు బంధు వేస్తున్న విషయాన్ని రైతులు గమనిస్తున్నారు. నెలకు 2500 ఎగ్గొట్టిన విషయాన్ని ఈ రాష్ట్రంలోని మహిళలు గమనిస్తా ఉన్నారు. 2 లక్షల ఉద్యోగాలని చెప్పి నువ్వు చేసిన మోసాన్ని ఈరోజు రాష్ట్రంలోని యువత గమనించింది. కాబట్టే నీ దగ్గర చెప్పుకోవడానికి సమాధానం లేదు, చెప్పుకునేందుకు ఏమీ లేదు. కాబట్టి ఏం చేయాలి నువ్వు? ఏదో ఒక డైవర్షన్ మీద, ఏదో ఒక రకంగా ఒక కమిషన్ అని, ఎంక్వైరీ అని, ఏదో జరిగిందని, ఇదిగో పులి అంటే అదిగో తోక అని, నువ్వేమో దున్నపోతు తినిందనగానే నీకు తయారుగా నీ జోడీదారు బీజేపీ రెడీగా ఉన్నాడు. నువ్వు దున్నపోతు తినిందనగానే వాడు దుడ్డని కట్టేయని వాడికి వస్తాడు. మీ ఇద్దరి దొంగ భాగోతం, మీ ఇద్దరి దొంగ నాటకాలు తెలంగాణ ప్రజలకు అర్థమైనాయి. మేము మాత్రం వాళ్ళ పెడితే గిడితే ఒక వ్యక్తినో 2 వ్యక్తులను జైల్లో పెడతాం, కానీ లక్షలాది మంది కేసీఆర్ సైనికులను టచ్ చేసే ధైర్యం నీకు లేదు. తెలంగాణ ప్రజలకు రక్షణ కవచంలాగా ఆనాడు ఉన్నది టీఆర్ఎస్ఏ, ఈ రోజు ఉండేది బీఆర్ఎస్ఏ. రేపటికి కూడా స్వీయ రాజకీయ అస్తిత్వమే శ్రీరామ రక్ష అనే విధంగా ముందుకు పోతాం. నువ్వు ఒక్కసారి కాదు, ఇచ్చిన హామీలను రేవంత్ సర్కార్ హయాంలో నెరవేర్చుతున్నామని ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ అన్నారు. వేములవాడలో పలు అభివృద్ధి పనులకు ఆయన శ్రీకారం చుట్టారు. వేములవాడ శ్రీ రాజ్యరాజస్వామి సన్నిధిలో వేములవాడ పట్టణంలో అభివృద్ధికి శ్రీకారం. రోడ్లు వెడల్పు సంబంధించినటువంటిది నిన్నటి నుంచి ఈ రోజు కూడా 80 ఫీట్ల రోడ్డుకు సంబంధించినటువంటి పనులు ముమ్మరంగా కొనసాగే క్రమంలో గత సంవత్సరం నవంబర్ 20వ తేదీన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో గౌరవ దేవాదాయ శాఖ మంత్రి సురేఖ గారు వచ్చారు. జిల్లాకు సంబంధించిన ఉమ్మడి మంత్రులు పొన్నం ప్రభాకర్ గారు, శ్రీధర్బాబు గారు, ఇటీవల మంత్రిగా ప్రభాకర్ శ్రీ అడ్డు లక్ష్మణ్ కుమార్తో పాటు 8 మంది మంత్రులు రాజన్న ఆలయంలో 76 కోట్లతో రాజన్న ఆలయ విస్తీర్ణ పనులకు, 47 కోట్లతో వేల పట్టణంలో 80 ఫీట్ల రోడ్డు వెడల్పు కొరకు, 35 కోట్లతో అన్న సత్రానికి సంబంధించినటువంటి పనులపైన ఫౌండేషన్ స్టోన్ వేసుకొని ముందుకు పోతున్న క్రమంలో 2024-25 ఆర్థిక సంవత్సరం 50 కోట్ల బడ్జెట్లో పెట్టుకొని రాజన్న ఆలయ అభివృద్ధికి, పట్టణ అభివృద్ధికి, 2025-26 సంవత్సరంలో 100 కోట్లు బడ్జెట్లో పెట్టుకొని కలిపితే 150 కోట్లు. అంటే వేల పట్టణ అభివృద్ధి ఒక కన్ను అయితే రాజన్న ఆలయ అభివృద్ధి మరో కన్నులాగా, అంటే ఆలయ అభివృద్ధి, పట్టణ అభివృద్ధి రెండు సమాంతరంగా ముందుకు తీసుకొని పోవాలని. వేములవాడ గ్రామ పంచాయతీగా ఉన్నప్పుడు 15,000 జనాభా, 2011 జనాభా లెక్కల ప్రకారం 46,000 పైచలకు ఉంది. రేషియో ప్రకారం పెరిగింది చూస్తే 2011 నుంచి ఇప్పటి వరకు సుమారు 66,000 పైన వేములవాడ పట్టణ జనాభా ఉండేటువంటి పరిస్థితులలో ప్రజల నుంచి, భక్తుల నుంచి వస్తున్నటువంటి డిమాండే కానీ, వినతులే కానీ, 30 సంవత్సరాలుగా చిరకాలంగా కోరుతున్నటువంటి రోడ్డు వెడల్పు కానీ, దేవాలయం సంబంధించిన విస్తీర్ణ కానీ ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మరి ముందు
రాష్ట్ర విద్యార్థుల భవిష్యత్తు కోసం ప్రభుత్వం కృషి చేస్తోందని ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క అన్నారు. తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ఇచ్చిన మాట ప్రకారం బీసీలకు తగిన న్యాయం చేసింది. దేశంలోనే ఏ రాష్ట్రం చేయని విధంగా కులగణన సర్వేను పక్కాగా చేసి బీసీల లెక్క తేల్చింది. రాష్ట్రంలో 134 బీసీ కులాలు ఉన్నట్లు గుర్తించింది. వారికి జనాభా దమాషా ప్రకారం విద్య, ఉద్యోగాలు, స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% రిజర్వేషన్ల కోసం బీసీ బిల్లులను రూపొందించి అసెంబ్లీలో ఆమోదించింది. ఆ బిల్లులను ఆమోదం కోసం గవర్నర్కు పంపింది. అంతటితో ఆగకుండా ఆ బిల్లులను గవర్నర్ ఆమోదించాలని, బీసీ బిల్లును రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్లో చేర్చాలని కేంద్రంపై ఒత్తిడి పెంచింది. బీసీ సంఘాలను ఢిల్లీకి తీసుకెళ్లి జంతర్ మంతర్ వద్ద ధర్నా కూడా నిర్వహించింది. అయినా ఇప్పటి వరకు కేంద్ర సర్కారు బీసీ బిల్లుపై నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోందని ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క అన్నారు. ఈ పాఠశాలకు సంబంధించి విశాలమైనటువంటి భవంతులు ఉన్నాయి, విశాలమైనటువంటి ప్రాంగణం కూడా ఉంది. కానీ పాత భవనం ఎప్పుడో 1903లో కట్టినటువంటి ఈ భవనం చాలా సంవత్సరాలు కావటం వల్ల కొంత శిథిలావస్థకు చేరింది. కొన్ని గదుల్లో పెచ్చులుడి మీద పడతా ఉన్నాయి, కొన్ని గదులు అసలు పాఠాలు చెప్పుకోవటానికి పనికి రాకుండా ఉన్నాయి. అట్లాగే ఈ ప్రాంగణానికి సంబంధించిన కాంపౌండ్ వాళ్ళు కూడా అక్కడక్కడ కూలిపోయి, ఇది కొన్ని దుష్ట శక్తులు ఆర్ యాంటీ సోషల్ ఎలిమెంట్స్ సాయంత్రం పూట ఇక్కడ ఈ పాఠశాల ప్రాంగణంలోకి వచ్చి కొంత ఇబ్బంది పెడుతున్నారనేటువంటి సమాచారం కూడా రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి వచ్చింది. ఇక్కడ చదువుకున్నటువంటి బాల బాలికలు భవిష్యత్తే ఈ రాష్ట్ర భవిష్యత్తు కాబట్టి మీ భవిష్యత్తు బాగుండాలని, మీరు చదువుకొని ఉన్నతంగా ఎదగాలని రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో పాటు మేమంతా ఆశిస్తా ఉన్నాం. అందుకే మీ క్షేమం గురించి ఆలోచన చేయాల్సినటువంటి బాధ్యత కలిగిన ప్రభుత్వంగానే ఈరోజు ఇక్కడ మీ అందరికీ కలిసి ప్రాంగణం చూడటానికి వచ్చాం. నాతో పాటు పెద్దలంతా కూడా వచ్చారు. సరే, ఇక్కడికి వచ్చిన తర్వాత చాలామైనటువంటి భవంతులు చూస్తా ఉంటే వీటన్నిటినీ కొద్దిగా రిపేర్ చేసుకొని నిలబెట్టుకోవాల్సిన బాధ్యత కూడా మన పైన ఉన్నదని చాలా స్పష్టంగా కనిపిస్తాం. తప్పనిసరిగా ఈ భవనాలకు సంబంధించిన రిపేర్స్ కూడా మనం చేసుకోవాలి. ఎటువంటి ప్రమాదానికి గురి కాకుండా ఉండే చూసుకోవాల్సిన బాధ్యత కూడా ఉంది. కాబట్టి దాన్ని కూడా పరిశీలన చేయమని చెప్పి నేను సంబంధిత మంత్రి గారికి, అధికారులకు కూడా సూచిస్తాను. అట్లాగే ప్రస్తుతానికి ఇమ్మీడియట్ గా అసాంఘిక శక్తులు ఈ పాఠశాలలోకి రాకుండా ఈ పాఠశాలకు సంబంధించిన ఆర్బీకేలు ఏర్పాటు చేసి విత్తు నుండి విక్రయం వరకు రైతుకు బాసటగా నిలిచింది వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం. పంటలు వేసుకునే సమయంలో రైతాంగానికి చేయూతగా రైతు భరోసా ఇచ్చారు. 20,000 రైతులకు ఇస్తామని చెప్పి ఎగనామం పెట్టాడు చంద్రబాబు. నేడు 5కి 6కి వడ్డీకి అప్పులు తెచ్చి రైతులు అప్పుల పాలవుతున్నారు. 24 గంటల్లో ధాన్యం డబ్బులు వేస్తామని ప్రగల్భాలు పలికిన నాదెండ్ల మనోహర్ డబ్బులు ఎక్కడ వేశారో చెప్పాలి. ధాన్యం డబ్బుల కోసం మంత్రి దుర్గేష్ ను రైతులు నిలదీస్తున్నారని మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు మండిపడ్డారు. దేశంలో ఇవాళ భారతదేశంలోనే మరి తొలిసారిగా గ్రామస్థాయి ఆర్బీకే వ్యవస్థను ఏర్పాటు చేసి విత్తు నుంచి విక్రయం వరకు, రైతు విత్తు వేసిన కాడి నుంచి విక్రయం వరకు కూడా రైతులకి బాసటగా నిలిచిన ప్రభుత్వం జగన్ గారి ప్రభుత్వం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. వైఎస్ఆర్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు రైతులకి అండగా నిలబడి ప్రతి విత్తు నుంచి కూడా అమ్మకం వరకు కూడా అటు మంచి పురుగుల మందు నాణ్యమైనది, కల్తీ లేనిది, విత్తనాలు కానీ కల్తీ లేనిది, ఎరువులు కల్తీ లేని ఎరువులు అన్ని కూడా మరి ఆర్బీకే ద్వారా రైతులకు అందించి గ్రామంలోనే అందించే కార్యక్రమం చేసిన గొప్ప ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి ఇవాళ తెలియజేస్తున్నాం. వైఎస్ఆర్ రైతు భరోసా 5 ఏళ్లలో 53,58,000 మంది రైతులకు 34,200 మరి కోట్లను నేరుగా బ్యాంక్ ఖాతాలకి జమ చేసిన ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు. మీరు కూటమికి ఏం చెప్పారయ్యా? మీరు ఎలక్షన్ ముందు ఏ రకంగా మాట్లాడారయ్యా? 20,000 రూపాయలు వేస్తాం, రైతులను ఆదుకుంటాం, రైతులకు మేలు చేస్తాం అని చెప్పారు. ఏమైనా వేసారా? 1 రూపాయి వేసారా? ఇవాళ రైతులు అల్లాడిపోతా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు సరిగ్గా టయానికి క్యాలెండర్ ప్రకారం వాళ్ళకి ఏ రోజున పంటలు వేసుకుంటున్నారు, ఏ రోజున వాళ్ళకి డబ్బులు అవసరం, ఆ సమయానికి డబ్బులు అందించే కార్యక్రమం చేస్తే ఎక్కడా కూడా వడ్డీల బారిన పడకుండా, ఎవరి దగ్గర వడ్డీలు తీసుకోకుండా ఆ డబ్బుని రైతాంగానికి చేయూతగా ఉపయోగించుకుని మన వ్యవసాయం చేసుకుంటాం మొదలెట్టారు. ఇవాళ మీరు 20,000 అని చెప్పి మాయ మాటలు, కళ్ళపుల్లి మాటలు చెప్పి
హుస్నాబాద్ ఎల్లమ్మ బోనాల పండుగ అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. అమ్మవారికి బోనాలు సమర్పించుకుంటున్న సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు. ఎల్లమ్మ తల్లి ఆశీర్వాదం అందరిపైన ఉండాలి. ప్రతి ఒక్కరూ ఆయా రంగాల్లో విజయం సాధించి అందరూ ఆర్థిక స్థిరత్వం సాధించాలి. తెలంగాణ రాష్ట్రమంతా సమృద్ధి వర్షాలతో పాడి పంటలతో సుభిక్షంగా ఉండాలని ఎల్లమ్మ తల్లిని కోరుకుంటున్నా అని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. హుస్నాబాద్ ఎల్లమ్మ బోనాల లోపల పట్టణ అందరూ కూడా పాల్గొని ముఖ్యంగా ఎల్లమ్మ తల్లికి సంబంధించి బోనం సమర్పించి పోచమ్మ తల్లికి బోనం సమర్పించి వేడుకగా నిర్వహిస్తున్న అక్క చెల్లెలందరికీ శుభాకాంక్షలు. ఆ ఎల్లమ్మ తల్లి ఆశీర్వచనంతో తెలంగాణ రాష్ట్రం అంతా ముఖ్యంగా హుస్నాబాద్ నియోజకవర్గం మంచి వర్ష పాడి పంటలతోటి అందరూ కూడా సుఖ సంతోషాలతో ఎవరి వృత్తులలో వాళ్ళు ఘనంగా విజయం సాధించి ఆర్థికంగా అన్ని రకాలుగా ఎదగాలి, ఆరోగ్యంగా ఉండాలని భగవంతుని అమ్మవారిని ప్రార్థించుకుంటూ ఈరోజు బోనాలు సమర్పిస్తున్నారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఫార్ములా ఈ కార్ రేస్ కేసుకు సంబంధించి ఏసీబీ విచారణకు హాజరవుతున్న తీరుపై రాష్ట్ర రెవెన్యూ గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి విమర్శలు గుప్పించారు. గతంలో కాళేశ్వరం ప్రాజెక్టు విచారణ సందర్భంగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా ఇలాగే హంగామా చేశారని, ఇప్పుడు కేటీఆర్ కూడా అదే పంతాను అనుసరిస్తున్నారని ఆయన అన్నారు. ఈ ప్రభుత్వానికి కక్ష సాధింపు చర్యలు చేపట్టే ఉద్దేశం లేదని ఆయన స్పష్టం చేశారు. ఏసీబీ విచారణకు వెళ్తూ కేటీఆర్ ఇంత హడావిడి చేయడం అవసరమా అని ఆయన ప్రశ్నించారు. ఫార్ములా ఈ కార్ రేస్ కేసు విచారణలో ప్రభుత్వ ప్రమేయం ఏమాత్రం ఉండదని ఆయన తేల్చి చెప్పారు. విచారణ అనంతరం ఏసీబీ సమర్పించే నివేదిక ఆధారంగానే తదుపరి చర్యలు ఉంటాయని మంత్రి వివరించారు. తమ ప్రభుత్వానికి ఎవరిపైన కక్ష సాధించాలన్న ఆలోచన లేదని పునరుద్ఘాటించారు. రాబోయే పంచాయతీ ఎన్నికల గురించి మాట్లాడుతూ బీసీ రిజర్వేషన్ల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తి నిబద్ధతతో ఉందని పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. త్వరలోనే పంచాయతీ ఎన్నికలు జరగనున్నాయి. బీసీ రిజర్వేషన్లకు మేము కట్టుబడి ఉన్నాం. పెంచిన రిజర్వేషన్లను ఖచ్చితంగా అమలు చేసి తీరుతామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీదే విజయమని ఆయన జోస్యం చెప్పారు. అర్హులైన ప్రతి పేదవాడికి ఇందిరమ్మ ఇల్లు అందిస్తామని మంత్రి హామీ ఇచ్చారు. మొదటి విడతలో ఇందిరమ్మ ఇల్లు రాలేదని ఎవరు నిరాశ చెందొద్దు. దశల వారీగా అర్హులైన ప్రతి ఒక్కరికి ఇల్లు ఇప్పించే బాధ్యత నాది అని ఆయన భరోసా ఇచ్చారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగానే ఉన్నప్పటికీ తాము అధికారంలోకి వచ్చిన ఏడాదిన్నర కాలంలోనే అనేక హామీలను నెరవేర్చామని గుర్తు చేశారు. మిగిలిన హామీలను కూడా త్వరలోనే అమలు చేస్తామని తెలిపారు. సీఎం చంద్రబాబు నాయుడు ఈ రోజు విశాఖపట్నంలో పర్యటించనున్నారు. అధికారిక వర్గాల సమాచారం ప్రకారం ముఖ్యమంత్రి ఉదయం 10:40 విశాఖపట్నం విమానాశ్రయానికి చేరుకుంటారు. అనంతరం బీచ్ రోడ్డుకు వెళ్లి యోగా వేడుకలకు సంబంధించి ప్రధాన వేదికల వద్ద ఏర్పాట్లను పరిశీలిస్తారు. ఆ తర్వాత ఏయూ ఇంజనీరింగ్ కళాశాల మైదానానికి చేరుకుంటారు. మధ్యాహ్నం నోవాటెల్ హోటల్కు వెళ్లి అక్కడే అధికారులతో సమీక్షిస్తారు. పీఎం పాలెంలోని వైజాగ్ కన్వెన్షన్ సెంటర్లో టీడీపీ కార్యకర్తల సమావేశంలో పాల్గొని యోగా వేడుకలకు జనం సమీకరణ విషయంలో చేపట్టాల్సిన అంశాలపై నేతలు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులకు దిశానిర్దేశం చేస్తారు. సాయంత్రం టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు నివాసానికి చేరుకుని ఆయన కుటుంబ సభ్యులను పరామర్శిస్తారు. అనంతరం విజయవాడకు తిరుగు పయనమవుతారు. ఇక సీఎం పర్యటన నేపథ్యంలో ఉత్తరాంధ్ర జిల్లాలకు చెందిన మంత్రులు, ఉన్నతాధికారులతో పాటు మంత్రులు పార్థసారథి, డోలా, శ్రీ బాలవీరాంజనేయ స్వామి ఆదివారం విశాఖకు చేరుకున్నారు. విశాఖపట్నాన్ని ఆర్థిక, పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని సీఎం చంద్రబాబు ఏడాది ప్రారంభంలోనే స్పష్టం చేశారు. ఇదిలా ఉంటే ప్రధాని మోదీ పర్యటన నేపథ్యంలో ఈ నెల 17 నుంచి 21 వరకు నగరంలో తాత్కాలిక రెడ్ జోన్ ప్రకటించారు. దీంతో నగరంలో భద్రతను కూడా కట్టుదిట్టం చేశారు. ఇంగ్లాండ్తో కీలకమైన టెస్టు సిరీస్కు ముందు భారత ఆల్రౌండర్ శార్దూల్ ఠాకూర్ అద్భుతమైన ఫామ్ను కనబర్చారు. బెకన్హామ్లో నిన్న జరిగిన ఇంట్రా స్క్వాడ్ మ్యాచ్లో శార్దూల్ అజయ్య శతకంతో చెలరేగారు. కేవలం 68 బంతుల్లోనే 122 పరుగులు బాదాడు. తద్వారా తానెంతటి కీలక ఆటగాడో మరోసారి నిరూపించుకున్నాడు. 2023 తర్వాత టెస్టు క్రికెట్కు దూరంగా ఉన్న శార్దూల్ ఈ ప్రదర్శనతో తిరిగి జట్టులో స్థానం కోసం గట్టి పోటీనిస్తున్నాడు. ఈ మ్యాచ్లో భారత ప్రధాన జట్టు ఇండియా ఏ టీం తలపడనున్నాయి. ఇండియా ఏ తరపున బరిలోకి దిగిన శార్దూల్ మూడో రోజు ఆటను 19 పరుగుల వ్యక్తిగత స్కోరుతో ప్రారంభించాడు. ఆ తర్వాత దూకుడుగా ఆడి వేగంగా పరుగులు సాధించాడు. జస్ప్రీత్ బుమ్రా, మహమ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ వంటి స్టార్ పేసర్లున్న నాణ్యమైన బౌలింగ్ దాడిని సమర్థవంతంగా ఎదుర్కొని పవర్ హిట్టింగ్, నాణ్యమైన క్రికెట్ షాట్లతో సెంచరీ పూర్తి చేశాడు. ఇక ఇదే మ్యాచ్లో రెండో రోజు సర్ఫరాజ్ ఖాన్ కూడా కేవలం 76 బంతుల్లో 101 పరుగులు చేసి భారత శిబిరంలో ఉత్సాహాన్ని నింపారు. 4 రోజుల పాటు జరగాల్సిన ఈ ఇంట్రా స్క్వాడ్ మ్యాచ్ను జట్టు యాజమాన్యం తీసుకున్న నిర్ణయం మేరకు మూడో రోజే ముగించారు. జూన్ 20న లీడ్స్లో ఇంగ్లాండ్తో ప్రారంభం కానున్న
తొలి టెస్టుకు ముందు ఆటగాళ్లకు కాస్త విశ్రాంతి లభించనుంది. కొత్త సారథి శుభ్మన్ గిల్ నాయకత్వంలో భారత జట్టు ఈ సిరీస్ లో తలపడనుంది. శార్దుల్ ఠాకూర్ ఈ మ్యాచ్ లో సెంచరీతో పాటు 4 వికెట్లు కూడా పడగొట్టడం విశేషం. ఈ ఆల్రౌండ్ ప్రదర్శన తుది జట్టులో అతని స్థానానికి మరింత బలాన్ని చేకూర్చింది. బ్యాట్ బంతితో రాణించగల సామర్థ్యం ఉన్న శార్దుల్ కీలకమైన ఇంగ్లాండ్ సిరీస్ కు ముందు సెలెక్టర్ల దృష్టిని బలంగా ఆకర్షించాడు. కీలక సిరీస్ కు వ్యూహరచన చేస్తున్న సెలెక్టర్లకు శార్దుల్ ప్రదర్శన మరిన్ని సానుకూల అంశాలను అందించడంలో ఎలాంటి సందేహం లేదు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి సైప్రస్ అత్యున్నత పౌర పురస్కారం గ్రాండ్ క్రాస్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ మకారియోస్ లభించింది. భారతదేశం మరియు సైప్రస్ మధ్య వ్యూహాత్మక మరియు దౌత్య సంబంధాలను మరింతగా పెంచడంలో ఆయన చేసిన అత్యుత్తమ కృషికి గుర్తింపుగా ఈ ప్రతిష్టాత్మక అవార్డును ప్రదానం చేశారు. ఈ అవార్డును అందుకుంటూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మాట్లాడుతూ, రాబోయే కాలంలో మన క్రియాశీల భాగస్వామ్యం కొత్త శిఖరాలను చేరుకుంటుందని నాకు నమ్మకం ఉంది. కలిసి మన 2 దేశాల పురోగతిని బలోపేతం చేయడమే కాకుండా శాంతియుత మరియు సురక్షితమైన ప్రపంచ వాతావరణాన్ని నిర్మించడానికి కూడా దోహదపడతామని పేర్కొన్నారు. The Grand Cross of the Order of Makarios 3 सम्मान के लिए मैं आपका, साइप्रस सरकार का और साइप्रस के लोगों का ऐसे हार्दिक अभिनंदन करता हूं, आभार व्यक्त करता हूं. यह सम्मान केवल मेरा, नरेंद्र मोदी का सम्मान नहीं है. ये 140 करोड़ भारतवासियों का सम्मान है. उनके सामर्थ्य और आकांक्षाओं का ये सम्मान है. ये हमारे देश రెబల్ స్టార్ ప్రభాస్ సలార్, కల్కి 2898 AD సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ అందుకున్న తర్వాత మారుతి దర్శకత్వంలో ది రాజా సాబ్ చిత్రం మొదలుపెట్టిన విషయం తెలిసిందే. ఈ చిత్రంలో వింటేజ్ ప్రభాస్ ను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తామని దర్శకుడు మారుతి చాలా బలంగా చెబుతున్నారు. ది రాజా సాబ్ నుంచి ఇప్పటి వరకు విడుదలైన స్టిల్స్ చూస్తే అభిమానుల్లో కూడా నమ్మకం బలపడింది. ది రాజా సాబ్ చిత్రం రొమాంటిక్ హర్రర్ కామెడీ జానర్ లో రూపొందుతోంది. ప్రభాస్ ద్విపాత్రాభినయం చేస్తున్న ఈ చిత్రంలో మాలవిక మోహన్, నిధి అగర్వాల్, రిధి కుమార్ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. దాదాపు చిత్ర షూటింగ్ పూర్తయినట్టు తెలుస్తుండగా ఈ మూవీని డిసెంబర్ 5, 2025న విడుదల చేయనున్నట్లు కొద్ది రోజుల క్రితం ప్రకటించారు మేకర్స్. ఇక చిత్ర ప్రమోషన్ లో భాగంగా కొద్దిసేపటి క్రితం టీజర్ విడుదల చేశారు. ఇది ఫ్యాన్స్ అంచనాలను రెట్టింపు చేసింది. వింటేజ్ ప్రభాస్ ఈజ్ బ్యాక్ అని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఇక ఇప్పటి నుంచి ఇండియా అంతా రాజా సాబ్ మ్యాడ్నెస్ చూస్తోంది. ప్రేక్షకులందరికీ ఒక విజువల్ ఫీస్ట్. టీజర్ మాత్రం చితక్కొట్టేసింది. ఇన్నాళ్ళు వెయిట్ చేసిన దానికి మంచి ప్రతిఫలం దక్కిందని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఫ్యాన్స్ ప్రభాస్ ను ఎలా చూడాలనుకుంటున్నారో మారుతి ప్రభాస్ ను అలా చూపించారు. ట్రైలర్ లో చివరి షాట్, డైలాగు మాత్రం అందరికీ నచ్చేలా ఉంది. 148 సెకండ్ల నిడివి ఉన్న ఈ రాజాసాబ్ టీజర్ కు ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. 3 హీరోయిన్ల గ్లామర్, వారితో ప్రభాస్ చేసిన సీన్లు, కామెడీ, రొమాంటిక్ ట్రాక్ అదిరిపోయింది. ఇక సంజయ్ దత్ వింత గెటప్స్, ఆ రాజా మహల్ చుట్టూ జరిగే కథ, హర్రర్ ఎలిమెంట్స్ అదిరిపోయాయి అనే చెప్పాలి. విఎఫ్ఎక్స్ కూడా బాగుంటుంది. ఈ టీజర్ ను అధికారికంగా విడుదల చేయకముందే ఆన్లైన్ లో లీక్ కావడం మేకర్స్ కు ఆందోళన కలిగించింది. లీక్ అయిన కంటెంట్ ను షేర్ చేసే అకౌంట్లపై కఠిన చర్యలు తీసుకుంటామని వారు హెచ్చరికలు జారీ చేశారు. ప్రభాస్ అభిమానులు ఈ చిత్రంపై భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఈ చిత్రాన్ని హిందీ, తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం 5 భాషల్లో వరల్డ్ వైడ్ గా రిలీజ్ చేయబోతున్నారు. ఈ సినిమా కోసం ప్రత్యేకంగా భారీ హవేలీ సెట్ ప్రధాన ఆకర్షణగా నిలవనుంది. 41,256 స్క్వేర్ ఫీట్ విస్తీర్ణంతో ప్రముఖ ఆర్ట్ డైరెక్టర్ రాజీవన్ నంబియార్ ఈ రికార్డు స్థాయి హవేలీ సెట్ నిర్మించారట. భారతీయ సినిమా చరిత్రలో మరే హర్రర్ మూవీకి ఇంత భారీ సెట్ నిర్మించలేదు. ఈ సినిమాతో ప్రభాస్ క్రేజ్ మరింత పెరగనుందని అంటున్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఇరాన్ ట్రంప్ను చంపాలని చూస్తోంది. నేతన్యాహు సంచలన వ్యాఖ్యలు. ఇరవై 24 గంటల్లో 101 మందికి పాజిటివ్, 11 మంది మృతి. అహ్మదాబాద్ విమాన ప్రమాదం, DNA పరీక్ష ద్వారా 87 మృతదేహాల గుర్తింపు.
2 రోజుల పర్యటన నిమిత్తం సైప్రస్ చేరుకున్న ప్రధాని మోదీకి స్వాగతం పలికిన సైప్రస్ అధ్యక్షుడు నికోస్. ఫార్ములా 1 రేసింగ్ లో అవినీతి కేసు, ఏసీబీ విచారణపై టీఆర్ఎస్ నేత కీలక వ్యాఖ్యలు. అంతర్జాతీయ యోగా దినోత్సవ ఏర్పాట్లను సమీక్షించనున్న సీఎం. కాళీమాత ఆలయం నుంచి పార్క్ హోటల్ వరకు ఆర్కే బీచ్ లో తనిఖీ. ప్రభాస్ ది రాజా సాబ్ టీజర్ విడుదల, ఫ్యాన్స్ కి పూనకాలే. ఇది ఇవాల్టి బులెటిన్. మరిన్ని వార్తల సమాహారంతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.